హాయ్ ఫ్రెండ్స్, బావున్నారా? ఈరోజు మనం భలే సరదా కథ ఒకటి చెప్పుకుందామా? వింటారా? ఓ తప్పకుండా. కథలంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. ఇదిగోండి, ఈ కథ చాలా కాలం క్రితం జరిగింది. అవును. ఒక పెద్ద రాజ్యం ఉండేది. దాని పేరు విజయనగరం. ఆ రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక రాజుగారు పాలించేవారు. ఆయనంటే చాలా గొప్ప రాజు అన్నమాట. చాలా తెలివైనవారు కూడా. అయితే ఒకరోజేమైందంటే రాజుగారు ఆయన పెద్ద సభలో కూర్చునున్నారు. అక్కడ మంత్రులు, పండితులు, కళాకారులు అందరూ ఉన్నారు. హ్మ్, కాని ఎందుకో మరి రాజుగారికి కాస్త విసుగ్గా అనిపించింది. అంతా నిశ్శబ్దంగా మామూలుగా జరుగుతుంటే కొంచెం బోర్ కొట్టిందేమో. అవును. అప్పుడే ఆయనకు ఓ భలే ఆలోచనొచ్చింది. సరదాగా ఏదైనా చేద్దామనిపించింది. వెంటనే సభలో ఉన్నవాళ్లందరి వైపు తిరిగి ఇలా అడిగారు. ఈ రాజ్యంలో కాదు, ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా అందమైన శబ్దం ఏమిటో నాకు ఎవరు చెప్పగలరు అని. అదొక సవాల్లాంటిది. ఇంకేముంది, అందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. అయ్యో, రాజుగారు ఏంటిలా అడిగారు? అన్నిటికన్నా అందమైన శబ్దమా? అదెలా ఉంటుంది అని తెగ ఆలోచించడం మొదలుపెట్టారు. వెంటనే కొందరు పండితులు లేచి వాళ్ళ దగ్గరున్న వీణలు, సితారాలు తీసి "హ్మ్." చక్కటి సంగీతం వినిపించారు. మరికొందరు గాయకులు వాళ్ల గొంతులతో చాలా మధురమైన పాటలు పాడారు. ఇంకొందరైతే అడవికి వెళ్ళి అవును, కిలకిలా అని అరిచే రంగురంగుల పక్షులను పట్టుకొచ్చి రాజుగారి ముందు పెట్టారు. వాటి అరుపులు కూడా బాగున్నాయని వాళ్ళ ఉద్దేశం. రాజుగారు అన్నీ శ్రద్ధగా విన్నారు. పాటలు, సంగీతం, పక్షుల కూతలు అన్నీ. కాని ఆయన ముఖంలో పెద్దగా సంతోషం కనిపించలేదు. ఇవన్నీ అంటే బాగున్నాయి కాని, అన్నారు రాజుగారు, నేను వెతుకుతున్న ఆ అత్యంత అందమైన శబ్దం మాత్రం ఇది కాదు అని స్పష్టంగా చెప్పేశారు. అందరూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలో తెలియక చూస్తుంటే ఆ సభలోని ఒక మూలగా ఒకాయన కూర్చుని ఉన్నాడు. అవును, ఆయనే మన తెనాలి రామకృష్ణుడు. భలే తెలివైనవాడు కదా. అతను మాత్రం ఏమీ చేయకుండా అందర్నీ చూస్తూ చిన్నగా నవ్వుకుంటున్నాడు. రాజుగారు అది గమనించారు. వెంటనే, "ఏం రామకృష్ణ, అందరూ ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నారు. నువ్వేంటమా ఖాళీగా నవ్వుతూ కూర్చున్నావు? నీ దగ్గర సమాధానం లేదా?" అని అడిగారు. అప్పుడు తెనాలి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. వినయంగా నమస్కరించి, మహారాజా, మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. కాని "కాని ఏంటి?" కాని ఆ శబ్దాన్నిక్కడ వినిపించడానికి నాకు ఒక్కరోజు సమయం కావాలి. రేపు సభకు తప్పకుండా ఆ అత్యంత అందమైన శబ్దాన్ని నేనే తీసుకొస్తాను అన్నాడు చాలా నమ్మకంగా. రాజుగారికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అయినా సరే, "సరే రామకృష్ణ, నీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. రేపు చూద్దాం నువ్వేం తెస్తావో." మరుసటి రోజు ఉదయం సభ మళ్ళీ మొదలైంది. అందరి కళ్ళు తెనాలి రామకృష్ణుడి కోసమే ఎదురుచూస్తున్నాయి. నిన్న అంత ధైర్యంగా చెప్పాడు కదా. అవును. అప్పుడే వచ్చాడు తెనాలి. కాని ఆయన ఒంటరిగా రాలేదు. తన వెనుక కొంతమంది చిన్నపిల్లలు అటూ ఇటూ గెంతుతూ నవ్వుతూ వస్తున్నారు. ఇంకా తెనాలి చేతిలో ఒక చిన్న మట్టికుండ ఉంది. అంతే. అది చూసి సభలో అందరూ, "ఏంటిది? పిల్లలా? మట్టికుండ? ఇదేనా అత్యంత అందమైన శబ్దాన్నిచ్చేది?" అని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం నమ్మశక్యం కానట్టు చూశారు. తెనాలి అవేమీ పట్టించుకోలేదు. ఆ పిల్లలకి ఆ మట్టికొండ ఇచ్చి, "పిల్లలు, ఇక్కడే ఆడుకోండి. ఈ కుండలో కాస్త నీళ్లు పోయండి, మళ్ళీ బయటకు తీయండి, సరదాగా ఆడుకోండి" అని చెప్పాడు. పిల్లలకి ఆడుకోమంటే ఇంకేం కావాలి? సరేనని ఒకరి తర్వాత ఒకరుగా ఆ కుండ దగ్గరికి వెళ్లి అందులో నీళ్లు పోస్తూ, మళ్లీ వంచుతూ, ఒకరిమీద ఒకరు చిలిపిగా నీళ్లు చల్లుకుంటూ ఆడుకోవడం మొదలుపెట్టారు. అలా వాళ్లు నీళ్లు పోస్తున్నప్పుడు ఆ మట్టికుండలోంచి నీళ్లు కదులుతూ గుడుగుడుగుడు, బుళుబుళుబుళ్ అని చాలా మెల్లగా, వినడానికి ఎంతో హాయిగా ఉండే ఒక చిన్న శబ్దం రావడం మొదలైంది. ఆ శబ్దం చిన్నదే అయినా ఆడుకుంటున్న పిల్లల చెవులకు సోకింది. అంతే, వాళ్ళందరూ ఒక్కసారిగా ఆ నీటి శబ్దానికి భలే సంతోషపడిపోయి గట్టిగా కేరింతలు కొడుతూ హాయిగా స్వచ్ఛంగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ పిల్లల నవ్వులతో, ఆ నీటి గుడుగుడు శబ్దంతో ఆ సభ అంతా నిండిపోయింది. అప్పుడు తెనాలి రామకృష్ణుడు రాజుగారి వైపు తిరిగాడు. తిరిగి, "మహారాజా, విన్నారా? ఇదే ఇదే ఈ ప్రపంచంలో అత్యంత అందమైన శబ్దం" అన్నాడు. ఈ కుండలోంచి వస్తున్న నీటి చప్పుడు, దాన్ని విని ఆనందంతో ఈ పిల్లలు నవ్వుతున్న ఈ స్వచ్ఛమైన నవ్వుల శబ్దం కలిస్తే వచ్చేదే నిజమైన అందమైన శబ్దం అని వివరించాడు. మహారాజా, ఈ శబ్దం ఏ ఖరీదైన వాయిద్యం నుంచో రాలేదు.
ఏ గొప్ప గాయకుడి గొంతు నుంచో రాలేదు. ఇది సహజంగా జీవితంలో ఉండే చిన్న చిన్న సంతోషాల నుంచి, పిల్లల స్వచ్ఛమైన ఆనందం నుంచి పుట్టింది. ఇంతకన్నా అందమైనది, స్వచ్ఛమైనది ఏముంటుంది అని అడిగాడు. తెనాలి మాటలు వినగానే రాజుగారు, మంత్రులు, పండితులు అందరూ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు వాళ్ళకి విషయం పూర్తిగా అర్థమైంది. ఆహా, నిజమే కదా అనిపించింది. రాజుగారు ఎంతో సంతోషంగా లేచి నిలబడి తెనాలి దగ్గరికి వచ్చి, శబాష్ రామకృష్ణ, శబాష్, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. అత్యంత అందమైన శబ్దమంటే ఏదో ఆడంబరంగా గొప్పగా ఉండాల్సిన అవసరం లేదని నిరూపించావు. అవును, ఇలా నీటి చప్పుళ్ళా, పిల్లల నవ్వుల్లా ఇంత సరళంగా, ఇంత స్వచ్ఛంగా, ఇంత సహజంగా కూడా ఉంటుందని మా కళ్ళు తెరిపించావని మెచ్చుకున్నారు. సభలోని వారందరూ కూడా తెనాలి తెలివికి చప్పట్లు కొట్టారు. ఆ పిల్లలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వాళ్ళాటలో వాళ్ళు ఆ కుండతో ఆడుకుంటూ, ఆ గుడుగుడు శబ్దానికి నవ్వుకుంటూనే ఉన్నారు. చూశారా ఫ్రెండ్స్, కథే ఎంత బాగుందో! కొన్నిసార్లు మనం వెతికే పెద్ద పెద్ద సంతోషాలు, అందాలు మన చుట్టూ ఉండే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే, చాలా మామూలు విషయాల్లోనే ఉంటాయన్నమాట. అవును, వాటిని మనం గమనిస్తే చాలు, వాటిని ఆస్వాదిస్తే చాలు. ఏమంటారు? మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం.